ఓం నమో వెంకటేశాయ. జూలై 3వ తారీఖు నుంచి కూడా తిరుపతిలోని ఉచిత సర్వదర్శనం టోకెన్స్ ఇచ్చే టైమింగ్స్ అనేవి మార్చడం జరిగిందండి. ప్రస్తుతం అయితే అందరికీ కాలేజీలు, స్కూల్స్ అన్ని సంస్థలు ఓపెన్ అయ్యాయి కాబట్టి కాస్త రద్దీ అనేది తగ్గింది. జూలై 3వ తారీఖు నుంచి కూడా తిరుపతిలో మధ్యాహ్నము 3:30 తర్వాత ఉచిత సర్వదర్శనం టోకెన్లు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తున్నారండి. జూలై 4వ తారీఖు కూడా 3:30 తర్వాత 12,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నము 3:30 తర్వాత తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చారండి. శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా అలిపిరి వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ లో సపరేట్ కౌంటర్ పెట్టి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కేవలం 2 గంటల్లోనే అయిపోతున్నాయి. మధ్యాహ్నము 5 గంటల కల్లా ఈ టోకెన్లు అన్నీ కూడా అయిపోతున్నాయండి. కాబట్టి రానున్న రోజుల్లో భక్తులందరికీ శుభవార్త. మీరు ఒక రోజు ముందు మధ్యాహ్నము 3:30 కల్లా కౌంటర్ల దగ్గరికి వచ్చినట్లయితే తప్పకుండా రోజుకి 10,000 మందికి సర్వదర్శనం టోకెన్లు లభిస్తాయి. ఇక ప్రస్తుతం అయితే ప్రతిరోజు కూడా తిరుమల కొండపైన మీకు వర్షం అయితే పడుతోందండి. నేను గతంలో ఒక 10 రోజుల కింద వెళ్ళినప్పుడు కూడా 3 రోజులు ఉండడం జరిగింది. వర్షం అయితే పడుతోంది, చినుకులు అయితే అర్ధరాత్రి పడుతున్నాయి. కాబట్టి ఎవరైనా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవారు ఇలా ఇటువంటి వారు రెయిన్ కోట్లు తప్పనిసరిగా తెచ్చుకోవడం చాలా మంచిది. ఒకవేళ మీరు రెయిన్ కోట్లు బరువుగా ఉంటాయి, జాకెట్లు బరువుగా ఉంటాయి, గొడుగులు బరువుగా ఉంటాయి అంటే ఇట్లా యూజ్ అండ్ త్రో అంటే ఒక 3 సార్లు మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ రెయిన్ కోట్లు ప్లాస్టిక్ ఫ్రీ అండి. అంటే లైట్ ప్లాస్టిక్, మరీ హెవీ ప్లాస్టిక్ కాదు. అలాగే మీరు డెలికేట్గా కనుక వాడుకుంటే కనీసం 3 సార్లు ఈ రెయిన్ కోట్ వేసుకోవచ్చు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అన్ని ఫ్రీ సైజుల్లో మీకు ఇదైతే లభిస్తుంది. దీన్ని మీరు పాకెట్ ఫ్రీ, లైట్ వెయిట్, కనీసం 3 సార్లు మీరు తిరుమల దర్శనానికి వచ్చినప్పుడైనా లేదా తర్వాత ఇంటికి వెళ్ళాకైనా మీరు వాడుకోవచ్చు. వీటి ధర చాలా తక్కువ, 100, 150, 200 రూపాయల లోపలే ఉంటాయి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దీని లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు పర్చేస్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు తెచ్చుకోవడానికి ఇవి ట్రై చేయండి. ఎందుకు అంటే తిరుపతిలో కూడా వర్షం పడుతుంది. ఓకేనా? సో ఈ వీడియో ఇక్కడితో సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.